అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. ఈ రోజు మనం ఈ క్లాస్లో నిన్నటివి అండ్ ఈ రోజువి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తీసుకొని చూద్దాం. అండ్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, మనకి మెయిన్స్ అయిపోయింది కదా 2026. ఒక్కసారి మీరు ఎస్ఏలో ఎలా క్వశ్చన్స్ వచ్చాయి, జిఎస్ 1లో వచ్చాయి, 2, 3, 4 చూడండి. మీరు ఎస్ఏలో కూడా కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఇచ్చారు. దానికి ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను నేను. 2 ఎలిఫెంట్స్ కొట్టుకుంటే మధ్యలో ఉన్న గ్రాస్ అనేది నలిగిపోతుంది అని చెప్పి ఒక ఎస్సే టైటిల్ ఇచ్చారు. అదేంటి, ఇప్పుడు ఇరాన్ అండ్ యుఎస్ వార్ మధ్యలో ఎన్ని కంట్రీస్ నలిగిపోతున్నారు అని చెప్పి అలా ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని వాళ్ళు కేస్ స్టడీ ఎస్ఏలో అయితేనేమో ఎస్ఎస్ ఇచ్చారనమాట. ఒక్కసారి మీరు అవైతే చూడండి. చెప్పాను కదా, కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల ఐ డిడెంట్ టుక్ ఈవెన్ ఎస్టర్డే క్లాస్ కూడా. సో ఈ రోజు నుంచి అయితే ఇలాగే ఎవ్రీడే ఐ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్ అండ్ ఐ విల్ బి టేకింగ్ ద క్లాసెస్ ఇన్ ద సిమిలర్ మోడ్. కాకపోతే మై రిక్వెస్ట్ ఏంటంటే ఒకసారి చూసుకోండి. జిఎస్ పేపర్ 1లో, 2లో, 3లో, 4లో, ఎస్పెషల్లీ 2, 3, 4లో మ్యాక్సిమం 80 to 85% ఆఫ్ క్వశ్చన్స్ మన కరెంట్ అఫైర్స్ నుంచే వచ్చాయి. అండ్ అది కూడా నేను చాలాసార్లు క్లాస్లో చెప్పినవే. నో కాన్ఫిడెన్స్ మోషన్ చెప్పాను, దాంతోపాటు ట్రాన్స్జెండర్ బిల్ గురించి చెప్పాను, 106 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చెప్పాను, అండ్ దాంతోపాటు పవర్ షిఫ్టింగ్ అట్లాంటిక్ ఓషన్ నుంచి ఇండియన్ ఓషన్కి షిఫ్ట్ అవుతుందని చెప్పాను. సో అలా ఎన్నెన్ని టాపిక్స్ చెప్పుకున్నామో డైరెక్ట్గా మనకు అందులో నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లైక్ సిబిడిసి కానివ్వండి, డిజిటల్ కరెన్సీ, ట్రైబల్ రీప్లేస్మెంట్, రీసెంట్గా కెన్ బెట్వా ఇష్యూ వల్ల ట్రైబల్స్ ఫైట్ చేస్తున్నారు అని చెప్పాను. అలా చాలా చాలా చెప్పాను. అండ్ ఈవెన్ మన ఆంథ్రోపాలజీలో చెప్పుకున్న క్లాసెస్ నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్స్ నుంచి కూడా డైరెక్ట్గా జిఎస్లో వచ్చాయి. సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఆంథ్రోపాలజీ పేపర్, ఇంకెలా ఉంటుందో చూడాలన్నమాట. సో కుదిరితే నేను అనాలిసిస్ అయితే చేస్తాను. ఐఎమ్ నాట్ షూర్, బట్ ఇంగ్లీష్లో అయితే మాత్రం ఫస్ట్ నేను క్లాస్లో చెప్పాల్సిందే. మేబీ ఇప్పుడంటే ఇప్పుడు కాకపోయినా కూడా ఒక 15 days లోపలైతే నేను ఆ క్లాసెస్ తీసుకొని వాళ్ళకైతే నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ తెలుగులో పెడతానా లేదా అని చెప్పి. సో ఒక్కసారి అయితే మీరు పేపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ మీరు కనుక మన కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ ఒక లాస్ట్ 3 months నుంచి ఫాలో అవుతున్నారు అనుకున్నట్లయితే మీ దగ్గర ఏవైతే నోట్స్ జస్ట్ తిప్పండి. నేను ఎక్కడెక్కడ నోట్స్ రాసుకోమని చెప్పాను, ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్స్ రాసుకోమని చెప్పాను, ఆ ఎగ్జాంపుల్స్ బేస్డ్ మీరు అప్లై చేసే విధంగా క్వశ్చన్స్ వచ్చాయా లేదా కూడా యూ కెన్ అనలైజ్. అది డిసైడ్ అయిన తర్వాతనే యూ కెన్ కంటిన్యూ వాచింగ్ ఆర్ నాట్ అండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. నేను ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఎక్కువ మీ టైం వేస్ట్ చేయాలన్న ఉద్దేశం నాకైతే ఉంటుంది. ఏదో చెప్పాలి కదా అని చెప్పే మనస్తత్వం కూడా నాది కాదు. సో ఇక నేను చెప్పానా అది హిట్ అవ్వాల్సిందే. ఇంపార్టెంట్ టాపిక్స్ అయితేనే చెప్తాను. హూ ఆమె నాకు ఎలాంటి రైట్ ఉంది మీ టైం వేస్ట్ చేయడానికి కదా. సో అందుకని ఎంత షార్ట్గా అయితే అంత షార్ట్గా, ఎంత కరెక్ట్గా అయితే అంత కరెక్ట్గా, అంత డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో నేను ఏ విధంగా అయితే డైమెన్షన్ చేసుకొని నోట్స్ చేసుకోమంటున్నానో, సో ప్లీజ్ డూ మేక్ నోట్స్ అలాగా. వన్స్ ఈ ఆపర్చునిటీ పోయిన తర్వాత రిగ్రెట్ మాత్రం అవ్వకండి. ఓకే. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూద్దాము. సో ఈ రోజు టాపిక్స్ అయితే ఎక్కువ నేను కవర్ చేయలేకపోయాను బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెంట్. సో కాకపోతే నిన్న టాపిక్స్ అన్ని కూడా మాక్సిమం కవర్ చేశాను. ఈ రోజు ఏమన్నా మిగిలితే అవి రేపటి క్లాస్లో నేను ట్రై చేస్తాను. ఓకే. సో చూడండి ఒకసారి నేను టైం కూడా. సో ఎస్టర్డే అరౌండ్ 8:18కి ఐ స్టార్టెడ్ దిస్ మేకింగ్ అనమాట. సో అప్పుడు హాస్పిటల్లో ఐ ట్రై టు మేక్ దిస్. అండ్ మార్నింగ్ వచ్చేసి 2 ఆర్టికల్స్ లాస్ట్కి యాడ్ చేశాను అనమాట, అంతే. అంతకుమించి అయితే ఈరోజు అయితే ఏం చేయలేదు. సో బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రైట్స్, ఈవెన్ అసలు నిద్ర లేదు. సో ఈవెన్ యూ కెన్ సీ మై ఫేస్ ఎలా పడిపోయింది, కళ్ళు కూడా ఇలా మూసుకుపోతున్నాయి అనమాట. బట్ ఓవరాల్ ఐ విల్ కంప్లీట్ దిస్ అనాలిసిస్. ఓకే. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టైటిల్ ఏం చెప్తుంది, కాంగ్రెస్ ఫ్లాగ్స్ అండ్ అబ్నార్మల్ 10-day డిలే ఇన్ ఎల్ఎస్ ప్రొరోగేషన్. ఎల్ఎస్ అంటే లోక్సభ ప్రొరోగేషన్ కి అబ్నార్మల్ గా 10 days డిలే అయిందని చెప్పి ఇక్కడ కాంగ్రెస్ అనేది చెప్తుంది అనమాట. సో ఇలాంటి వర్డ్స్ మీకు న్యూస్ లో వచ్చినప్పుడు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి రిపీటెడ్ గా యూపీఎస్సీలోని ప్రిలిమ్స్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పార్లమెంట్ మీద చాలా క్వశ్చన్స్ అయితే అడిగారనమాట. పార్లమెంట్ కి సంబంధించి ఏదైనా కీవర్డ్ ఉన్నదనుకో న్యూస్ లో ఫస్ట్ దాని మీద క్వశ్చన్ వస్తుంది. ప్రొరోగేషన్ కానీ, నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, ఇప్పుడు అది న్యూస్ లో, ఇప్పుడు అది GS2 పేపర్ లో కూడా వచ్చింది మెయిన్స్ లో. అండ్ ఈవెన్ అడ్జార్న్మెంట్ సైన్, సెన్సార్ మోషన్, అలాంటివి ఏవి వచ్చినా కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం 2026 లో అయితే క్వశ్చన్స్ పైన స్టార్ట్ క్వశ్చన్, అన్స్టార్ట్ క్వశ్చన్స్ దానిపైన క్వశ్చన్ అయితే వచ్చింది అనమాట. బీ కేర్ఫుల్ అండి. ఈ ఎగ్జామ్ అంత డిఫికల్ట్ కాదు, కరెక్ట్ వేలో ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఈజీ. ఓకే. సో ఇప్పుడు మనం నేను చూద్దాము. సో ఈ టాపిక్ వచ్చేసి పాలిటీ GS పేపర్ 2లో చాలా ఇంపార్టెంట్. అండ్ 2024లో అయితే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కూడా డైరెక్ట్గా ఈ ప్రొరోగేషన్ మీద క్వశ్చన్ వచ్చింది. సో అసలు క్వశ్చన్ ఎలా ఇస్తారు అంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రొరోగేషన్ అని చెప్పేసి
దాని కింద 2-3 స్టేట్మెంట్స్ ఇచ్చేసి ఏవి కరెక్ట్ ఏవి ఇన్కరెక్ట్ అని అడగచ్చు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ప్రొరోగేషన్, అడ్జార్న్మెంట్, సైన్ డై, సెన్స్ ఆర్ మోషన్ అట్లా ఏమన్నా 4-5 వర్డ్స్ తీసుకొని మ్యాథ్స్ ఫాలోయింగ్ కింద క్వశ్చన్ అయితే అడగచ్చు. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే వర్డ్ ఇచ్చేసి దీని మీనింగ్ ఇచ్చేసి ఇది ఏంటి అని క్వశ్చన్ అడగచ్చు అనమాట. సో అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. సో ఇలా ఎన్ని విధాలుగా మీకు క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఒకసారి ఇవి మీరు క్లియర్గా చూడొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు ప్రొరోగేషన్ గురించి చూద్దాము. సో ఆఫ్టర్ వన్స్ ద బిజినెస్ ఆఫ్ సెషన్ ఇస్ కంప్లీట్, అంటే సెషన్ మొత్తం అయిపోయిన తర్వాత మన ప్రిసైడింగ్ ఆఫీసర్ అడ్జర్న్మెంట్ సైన్ డైని డిక్లేర్ చేస్తారు కదా. దాని తర్వాత ప్రెసిడెంట్ ఏం చేస్తారంటే నోటిఫికేషన్ ఫర్ ప్రొరోగేషన్ సెషన్ అనేది నోటిఫికేషన్ ప్రెసిడెంట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ప్రొరోగేషన్ అనేది కంప్లీట్ గా మన ఎండ్ ఆర్ డిసల్యూషన్ ఆఫ్ సెషన్ అనేది కాదు. సో ఇక్కడ ఏమైనా పెండింగ్ బిల్స్ ఉన్నట్లయితే ఆ బిల్స్ అనేవి ల్యాప్స్ అవ్వవు, నెక్స్ట్ సెషన్ కి అయితే ఫార్వర్డ్ అయితే అవుతాయి అనమాట. సో అలా మీరు ఏ సెషన్ ఏం జరిగితే మనకి బిల్స్ ల్యాప్స్ అవుతాయి, ఎప్పుడు ల్యాప్స్ కావు కూడా మీరు క్లియర్ గా వాటిని చూసుకోవాలన్నమాట. ఎందుకంటే దాని మీద కూడా యూపీఎస్ 2021-2022లో క్వశ్చన్ అడిగారు కాబట్టి. సో ఇప్పుడు మీకు క్వశ్చన్ చూపిస్తాను 2024లో ఏ క్వశ్చన్ అడిగారు అని. సో ఇక్కడ విత్ రెఫరెన్స్ టు పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని చెప్పి ఇక్కడ 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు కదా. ఫస్ట్ వచ్చేసి ప్రొరోగేషన్ ఆఫ్ ఏ హౌస్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా డస్ నాట్ రిక్వైర్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇక్కడ మీరు ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 2ని రిఫర్ చేసుకొని ఈ స్టేట్మెంట్ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. And next it is the prorogation of a house is generally done after the house is adjourned sine die, but there is no bar to the President of India prorogating the house which is in session. And third one, which is the dissolution of the Lok Sabha is done by the President of India, who save in exceptional circumstances does so on the advice of Council of Ministers. సో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు, అవి క్లియర్ గా చూసుకొని కింద ఆన్సర్ ఏంటో చెప్పండి. సో ఒక్కటి గుర్తుపెట్టుకుంటే ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేయొచ్చు. ప్రెసిడెంట్ రబ్బర్ స్టాంప్ అని ఎందుకు అంటారు అని చెప్పి అదొక్కటి గుర్తుపెట్టుకోండి, అదొక్కటి గుర్తు తెచ్చుకోండి, మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకే, అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ ఏమి ఇచ్చారు, కేరళ హైకోర్ట్ అలౌస్ క్యాన్సర్ పేషెంట్ టు బి యాడెడ్ యాజ్ పార్ట్లీ ఇన్ ద కేస్ ఆఫ్ మెడిసిన్ ప్రైసెస్. సో ఇక్కడ మీరు 2 మెడిసిన్స్ గురించి చూసుకోవాలి. అసలు యాక్చువల్లీ ఏంటంటే మనకు ప్రాబ్లం ఏంటి, మన క్యాన్సర్ లో ఏమవుతుంది, నార్మల్ గా సెల్ అనేది డివైడ్ అయ్యి 2 సెల్స్ గా మారుతాయి కదా. మనకు మైటోసిస్ చదువుకొని ఉంటారు కదా మీరు చిన్నప్పుడు. ఆ మైటోసిస్ వల్ల సెల్ డివిజన్ అవుతుంది, ఒక సెల్ కాస్త 2గా డివిజిబుల్ అయ్యి డాటర్ సెల్స్ ఫామ్ అవుతాయి. సో అలా ఇండెఫినెట్ గా అన్కంట్రోల్ గా డివైడ్ అవుతూనే ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, గడ్డలు అవుతాయి. వాటిని ట్యూమర్స్ అంటారు. ఆ ట్యూమర్స్ ఒక్క చోట ఉంటే వాటిని బెనాయిన్ అంటారు. ఇన్ కేస్ ఆ ట్యూమర్స్ ఒక్క చోట కాకుండా మూవ్ అవుతూనే ఉన్నాయి అంటే వాటిని మాలిగ్నెంట్ ట్యూమర్స్ అంటారు. ఈ మాలిగ్నెంట్ ట్యూమర్స్ ని క్యాన్సర్ అని పిలవడం జరుగుతుంది. అండ్ మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ క్యాన్సర్ ని క్యూర్ చేయడానికి మనకి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఉన్నాయన్నమాట. కానీ ప్రాబ్లం ఏంటి, ఇవి చాలా కాస్ట్లీ ఉంటాయి, అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఈ డ్రగ్స్ అనేవి పేటెంట్ డ్రగ్స్ ఉంటాయి అనమాట. పేటెంట్ డ్రగ్స్ అంటే ఏంటి, ఒకరి పైన నేను ఇది ట్రై చేశానని చెప్పి వాళ్ళు పేటెంట్ తీసుకుంటారు. సో దట్ 10 years వరకు వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, వాళ్ళే మార్కెటింగ్ చేసుకుంటుంటారు, వాళ్ళే ప్రైస్ అనేది డిసైడ్ చేస్తారనమాట. సో ఇలా కాస్ట్లీ అవ్వడం వల్ల చాలా పేద మధ్యతరగతి పీపుల్ కి అది అఫోర్డబుల్ గా ఉండదు, కాబట్టి వాళ్ళ రైట్ టు హెల్త్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఈ రైట్ టు హెల్త్ వచ్చేసి ఆర్టికల్ 21లో భాగం అన్నమాట. ఆర్టికల్ 21 వచ్చి దేని గురించి మాట్లాడుతుంది, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ గురించి మాట్లాడుతుంది కదా. సో ఇక్కడ ఇది అనేది వయోలేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇన్ కేస్ ఫండమెంటల్ రైట్స్ అనేది వయోలేట్ అయినట్లయితే పీపుల్ ఆర్టికల్ 32, ఆర్టికల్ 226ని యూజ్ చేసుకొని ఏం చేస్తారు, వాళ్ళు డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి ఆర్ఎల్స్ హైకోర్టుకి వెళ్తారు కదా. సో ఇప్పుడు హైకోర్టుకి వెళ్ళారనమాట. సో ఇప్పుడు కేరళలోని హైకోర్టు ఏంటంటే 2 డ్రగ్స్ గురించి విచారణ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ చూడండి మీరు, పాల్బాక్సిక్లిబ్, ఇక్కడ రాసుకోండి పాల్బాక్సిక్లిబ్ అని. సో ఇప్పుడు కేరళ హైకోర్టు ఏమంటుంది అంటే నార్మల్ గా బ్రెస్ట్ క్యాన్సర్ కి ఒక డ్రగ్ ని యూజ్ చేస్తారు, దాని పేరు ఏం పేరు అంటే రైబాక్సిక్లిబ్. ఫస్ట్ వచ్చేసి రైబాక్సిక్లిబ్.
కానీ దీంతో ప్రాబ్లం ఏంటి, ద ప్రైసింగ్ ఈస్ వెరీ హై అని చెప్పి పిటిషన్స్ ని ఫైల్ చేశారు. సో ఇప్పుడు కోర్టు ఏమంటుంది అంటే, సరే ప్రైస్ ఎక్కువ ఉంది కదా, మనకి ఇంకొక డ్రగ్ కూడా ఉంది కదా, పాల్బాక్సిక్లిబ్ అనేది, ఈ డ్రగ్ చీప్ గా ఉందా లేదా, సేమ్ గా పనిచేస్తుందా లేదా అని చెప్పి చూడమని, చెక్ చేయమని అథారిటీస్ కి అయితే డైరెక్షన్ ఇచ్చిందనమాట. అందుకే ఇప్పుడు న్యూస్ లో ఉంది. సో మీ క్వశ్చన్ అడగొచ్చు, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రైబాక్సిక్లిబ్ అని అడగొచ్చు. Next, it is recently palbociclib drug is in use. It is used to treat which disease అని చెప్పి ABCD ఆప్షన్స్ కింద ఇవ్వచ్చు అన్నమాట. సో ఆ విధంగా వచ్చినప్పుడు ఫర్ షూర్ యూ హ్యావ్ టు సీ క్లియర్గా. ఓకే, సో ఇప్పుడు మనం కంటెక్స్ట్ చూద్దాం. కంటెక్స్ట్ ఏంటి, కేరళ హైకోర్ట్ రీసెంట్లీ అలౌడ్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్ టు బి ఇంప్లీడెడ్ ఇన్ ఎ పిటిషన్ కన్సిడరింగ్ ద ఇష్యూ ఆఫ్ దిస్ లైఫ్ సేవింగ్ డ్రగ్. సో ఇది కాకుండా నాకు వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందా, ఇదే తక్కువకి ఇస్తారని చెప్పి పిటిషన్లో వేయడం జరిగింది. సో అందుకే ఇప్పుడు రైబాక్సిక్లిబ్ అనేది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే రైబాక్సిక్లిబ్ అనేది యాంటీ క్యాన్సర్ మెడిసిన్ అన్నమాట. ఇది మనం ఎక్కువగా సర్టన్ టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఈ డ్రగ్ ఎలా పని చేస్తుంది అంటే, మన బాడీలో సెల్ డివిజన్, సెల్ గ్రోత్ అవ్వడానికి CDK4 or 6 ప్రోటీన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ ప్రోటీన్ ని ఇన్హిబిట్ చేసి గ్రోత్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ట్యూమర్స్ ని కంట్రోల్ చేస్తుంది ఈ డ్రగ్. ఓకే, సరిపోతుంది, అంత చూసుకున్నా చాలా, ఎక్కువ అవసరం కూడా లేదు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, డెత్ టోల్ ఇన్ గుజరాత్, హూజ్ ట్రాజడీ రైజెస్ టు 13. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి హూజ్ ట్రాజడీ గురించి మాట్లాడుతుంది. ఎక్కడ అంటే గుజరాత్ లో. సో రీసెంట్ గా మనం ఒక స్టేట్ గురించి చదువుకున్నాం, ఏంటి, బీహార్ గురించి చదువుకున్నాం. బీహార్ గురించి ఎందుకు చదువుకున్నాము, బీహార్ లో ఆల్కహాల్ బ్యాన్ అనేది గవర్నమెంట్ చేసింది. ఈ ఆల్కహాల్ బ్యాన్ వల్ల ఏమైంది, అక్కడ ఒక రిపోర్ట్ లో సోషల్ ఇండికేటర్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, ఉమెన్ అగెయిన్స్ట్ వైలెన్స్ తగ్గింది, అలాగే వాళ్ళు ఈ ఆల్కహాల్ పైన ఖర్చు పెట్టే డబ్బు కూడా వేరే వాటిపైన ఇన్వెస్ట్ చేయడం వల్ల ఓవరాల్ గా ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సిన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అదంతా కొంత ఇంప్రూవ్ అవుతూ ఉంది అని చెప్పి ఆ ఆర్టికల్ చెప్పింది కదా. సో ఆ రోజు మనం ఏం చదువుకున్నాము, ఇలా ఆల్కహాల్ బ్యాన్ చేయడం వల్ల మనకి చాలా ఛాలెంజెస్ ఉంటాయని చదువుకున్నాం. ఏంటి ఆ ఛాలెంజెస్ అంటే, దేర్ విల్ బి ఇంక్రీజ్ ఇల్లీగల్ లిక్కర్, అలాగే స్మగ్లింగ్ అవ్వచ్చు, ఇంక్రీజ్ క్రైమ్ రేట్ అవ్వచ్చు అంటే చదువుకున్నాం కదా. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే, సో ఇలా ఒక ఛాలెంజ్ ఏంటంటే, ఇల్లిసిట్ లిక్కర్ స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది, దానివల్ల ఓవరాల్ గా మనకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. హూజ్ అంటే ఏంటంటే కల్తీ సారాయి. కల్తీ సారాయి తాగడం వల్ల అందులో మనకి మిథనాల్ ఉండడం వల్ల ఫస్ట్ ఐస్ బ్లర్ అవ్వడం, ఐ యొక్క విషన్ తగ్గిపోవడం, మొత్తానికి కళ్ళు పోవడము, విషన్ మొత్తం లాస్ అవ్వడము, దాంతో పాటు స్లోగా ఒక్కొక్క ఆర్గన్ డ్యామేజ్ అవుతూ దట్ విల్ లీడ్స్ టు డెత్ అనమాట. సో ఇలాగే జరిగింది అనమాట. సో దీని మీద మీకు కేస్ స్టడీ ఎలా రావచ్చు అంటే, మీరు డిస్ట్రిక్ట్ కలెక్టర్ రీసెంట్ గా మీ స్టేట్ గవర్నమెంట్ ఆల్కహాల్ బ్యాన్ ని ఆమోదించింది, దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి, లైక్ డ్రగ్ స్మగ్లింగ్ కానివ్వండి, లోకల్ సారాయి ఎక్కువ అవ్వడము, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ దాట్ ఇంక్రీజ్ అవ్వడం, అవన్నీ అవుతున్నాయి. దానివల్ల మీకు చాలా నెగటివ్ ఇంపాక్ట్ అయితే పీపుల్లో కనిపిస్తుంది. మీకున్న ఐడియాస్ ఏంటి, వాట్ ఆర్ ద ఆప్షన్స్, ఎవాల్యుయేట్ ఆప్షన్స్, ఏది కరెక్ట్ ఏది ఇన్కరెక్ట్ అని కూడా అడగచ్చు. ఓకే, సో అలా మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలన్నమాట. ఎథిక్స్లో కూడా కేస్ స్టడీ అడగచ్చు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూసుకున్నట్లయితే, రూరల్ అర్బన్ డివైడ్ ఇన్ ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్. ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటే ఏంటిది, ఎకనామిక్ యాక్టివిటీస్ లో ఇంక్రీజ్డ్ ఫీమేల్ పార్టిసిపేషన్ నే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అంటాం. సో ఇక్కడ మరి రూరల్ అర్బన్ డివైడ్ అంటే ఏంటంటే, రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ తో కంపేర్ చేసినట్లయితే అర్బన్ ఏరియాస్ లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది అండ్ రూరల్ ఏరియాస్ లో తక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ మీకు క్లియర్ గా స్టాటిస్టిక్స్ అయితే ఉన్నాయి, ఒకసారి దీన్ని చూడండి. సో ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ చూసినట్లయితే, ఓవరాల్ గా COVID-19 పాండమిక్ నుంచి కూడా దెర్ ఇస్ ఇంక్రీజ్డ్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ అయితే కనిపిస్తుంది డేటాలో అన్నట్టు చెప్తున్నారు ఈ PLFS సర్వే ప్రకారం. సో ఇక్కడ ఏమేమి ఫ్యాక్టర్స్ వల్ల రైజ్ అయ్యాయంటే,
మనకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ రూరల్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ అనేవి విపరీతంగా పెరిగాయి. దెర్ ఇస్ ఇంక్రీస్డ్ పార్టిసిపేషన్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎంప్లాయ్మెంట్, ఫ్యామిలీ ఎంటర్ప్రైజెస్, అగ్రికల్చర్ యాక్టివిటీస్లోనే కాకుండా ఇంకా అదర్ ఏరియాస్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రోత్ ఆఫ్ ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. గవర్నమెంట్ కూడా ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కావాల్సిన క్రెడిట్ ఫెసిలిటీస్ని, స్కిల్స్ని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని, డైవర్స్ లైవ్లీహుడ్‌ని కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో, సర్వీసెస్‌లో, రీటైల్‌లో, ఎడ్యుకేషన్‌లో, హెల్త్ కేర్‌లో అండ్ ఈవెన్ నాన్ ఫార్మింగ్ యాక్టివిటీస్‌లో కూడా పెరగడం వల్ల కూడా మనకి ఎంప్లాయ్మెంట్ అయితే పెరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంప్రూవ్‌మెంట్ ఇన్ వుమెన్స్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్. వుమెన్స్ యొక్క ఎడ్యుకేషన్ స్కిల్‌లో కూడా మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ వుమెన్ పార్టిసిపేషన్ ఉండడం వల్ల లిటరసీ పెరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ దట్ ఈస్ ఇంక్రీస్డ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఎంప్లాయ్మెంట్ కూడా ఆస్పిరేషన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి కాబట్టి లేబర్ మార్కెట్‌లో ఎక్కువ వుమెన్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ అంటే సోషల్ యాటిట్యూడ్స్ కూడా చేంజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ వుమెన్ హ్యాస్ టు బి సెల్ఫ్ ఎంపవర్డ్, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్, ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఆ టర్మ్స్ అన్ని కూడా న్యూస్‌లో ఉన్నాయి కాబట్టి ఓవరాల్‌గా దెర్ ఇస్ ఇంక్రీజింగ్ ఆర్ చేంజింగ్ ఆఫ్ సోషల్ యాటిట్యూడ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రేటర్ ఎకనామిక్ నీడ్ ఇన్ రూరల్ హౌస్ హోల్డ్స్, ఎస్పెషలీ పూరర్ హౌస్ హోల్డ్స్, ఉమెన్ పార్టిసిపేషన్ అదంతా కూడా అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది అని చెప్పి కూడా చేంజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ పాలసీస్ అనేవి ఉమెన్ ఎంప్లాయ్మెంట్ పైన సపోర్ట్ చేస్తున్నాయి. లైక్ ఎస్హెచ్జీస్, స్కిల్లింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఫినాన్షియల్ ఇంక్లూషన్, రూరల్ ఎంప్లాయ్మెంట్ అవన్నీ కూడా. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే అసలు గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి? దేనివల్ల ఇంప్రూవ్ అయింది అంటే ప్లీజ్ మేక్ ఎ నోట్. దాని మీద మీకు క్వెషన్ రావచ్చు. మనకి ముద్రా యోజన, పీఎం ముద్రా యోజన ఉంది. అందులో వుమెన్‌కి మైక్రో క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి కొలాటరల్ లేకుండా కూడా ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనకి బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఉంది. దిస్ స్కీమ్ వర్క్స్ టు ప్రివెంట్ జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్, వయలెన్స్ అండ్ ఎస్పెషల్లీ దే ఆర్ ఫోకసింగ్ ఆన్ చేంజింగ్ సొసైటల్ యాటిట్యూడ్స్. దానివల్ల ఉమెన్ యొక్క ఎడ్యుకేషన్, ఉమెన్ యొక్క హెల్త్ అండ్ ఎంపవర్మెంట్ ఇదంతా కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఆఫ్ 2017 కూడా మనకి ఎంప్లాయ్మెంట్ సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్ ప్రెగ్నెంట్ అయింది, తను ఆల్రెడీ ఎంప్లాయిడ్, తనకి ఏంటంటే పెయిడ్ లీవ్స్ కూడా ఇస్తారు, వాటిని మెటర్నల్ లీవ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్‌ఫార్మ్ కూడా నీతి ఆయోగ్ తీసుకురావడం జరిగింది. ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా మెంటర్‌షిప్, నెట్‌వర్క్, ఫండింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ ఆపర్చునిటీస్ అవన్నీ కూడా వుమెన్‌కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అండ్ నేషనల్ రూరల్‌హుడ్ లైవ్లీహుడ్ మిషన్ అంటే ఏంటి? రూరల్ ఏరియాస్‌లో మనకి ట్రైనింగ్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ కానివ్వండి, ఇవన్నీ తీసుకొస్తున్నారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ క్రీచ్ స్కీమ్‌ని కూడా తీసుకొచ్చారు. అంటే వుమెన్ డెలివరీ అయిన తర్వాత బేబీస్ ఉంటారు. వాళ్ళకి సెపరేట్ ప్లేస్ ఫర్ ఫీడింగ్, పాలివ్వడానికి కానివ్వండి, వాళ్ళని చూసుకోవడానికి కానివ్వండి, లేకపోతే వాళ్ళకి పడుకోబెట్టడానికి కానివ్వండి, కొంచెం ప్లేస్ అయితే ఉండాలనమాట, సెపరేట్ స్పేస్. దాన్ని క్రీచ్ ఫెసిలిటీస్ అంటారు. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈ క్రీచ్ ఫెసిలిటీస్ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ గవర్నమెంట్ అయితే మిషన్ శక్తిని తీసుకువచ్చింది. ఇట్ ఈస్ ఎ వుమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ లాంచ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఫర్ పీరియడ్ ఆఫ్ 2021-25. ఆ స్కీమ్ ద్వారా ఓవరాల్‌గా వుమెన్ వెల్ఫేర్, సేఫ్టీ అండ్ ఎంపవర్మెంట్ మీద అయితే ఫోకస్ చేస్తుంది మన గవర్నమెంట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే రీజనరేటివ్ అగ్రికల్చర్. ఇదేంటంటే నౌఎడేస్ వి ఆర్ ఫోకసింగ్ ఆన్ సాయిల్ హెల్త్, వాటర్ స్ట్రెస్, క్లైమేట్ వేరియబిలిటీ. దానివల్ల మనం ఓవరాల్‌గా లాంగ్ టర్మ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ మీద ఫోకస్ చేస్తున్నాం. సో ఇలాంటి ఏమైనా టర్మ్స్ వచ్చినప్పుడు ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే దీన్ని మనం ఎక్కువ రసాయనాలు వాడుతున్నాం, కెమికల్స్, ఎస్పెషల్లీ ఫెర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, ఇన్సెక్టిసైడ్స్, వాటి వల్ల ఓవరాల్‌గా మన సాయిల్ యొక్క హెల్త్ అనేది విపరీతంగా పాడవుతుంది. అండ్ దాంతో పాటు ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్‌ని కూడా మనం గ్రౌండ్ నుంచి డ్రా చేస్తున్నాం కాబట్టి సెలినిటీ ఆఫ్ వాటర్ కూడా పెరుగుతూ ఉంది. అండ్ ఈవెన్ క్లైమేట్ చేంజ్ వల్ల కూడా మన యొక్క సాయిల్ ఫెర్టిలిటీ అనేది విపరీతంగా చెడిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి అంటే దాన్ని రీజనరేట్ చేయాలి. కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఫోకస్ చేసే అగ్రికల్చర్ పాలసీ అనేది రీజనరేటివ్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి ఉందన్నమాట. సో ఇక్కడ మీకు క్వెషన్ ఎలా వస్తది? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ అని ఇవ్వచ్చు. లేకపోతే రీజనరేటివ్ అగ్రికల్చర్ ఈస్ ఇన్ న్యూస్, వాట్ డస్ ఇట్ రిఫర్ టు అని చెప్పి ఏబిసిడి ఆప్షన్స్‌లో కూడా ఇవ్వచ్చు. ఎందుకో ఈసారి ఈ రీజనరేటివ్ అగ్రికల్చర్ మీద క్వెషన్ వచ్చే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది. సో ఫోకస్ ఆన్ దిస్ గైస్. Regenerative agriculture is a holistic farming approach which is focusing on soil health, biodiversity asset core. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఎస్పెషల్లీ ఫోకస్ చేసేది ఏంటంటే
restoring, rebuilding and improving the ecological health of the land. అండ్ ఇంపార్టెంట్ ఎయిమ్ ఏంటంటే సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయాలి, వాటర్ రిటెన్షన్ కెపాసిటీని ఇంక్రీజ్ చేయాలి, అలాగే మన బయోడైవర్సిటీని ఇంక్రీజ్ చేయాలి, మనం న్యాచురల్ అగ్రో ఈకోసిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలి, ఓవరాల్గా మన ఫుడ్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయాలన్నది ఎయిమ్ అనమాట. సో ఎలా చేస్తాము, హౌ ఇట్ వర్క్స్ అంటే మనం సింథటిక్ ఉన్న ఫెర్టిలైజర్స్ కెమికల్స్ని కొంతవరకు తగ్గించి, కంప్లీట్గా కాదు కొంతవరకు తగ్గించి, మనకి బయోలాజికల్ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బీజామృతం అని, జీవామృతము, గంజీవామృత్, నీమ శాస్త్ర, సో అట్లాంటివి యూజ్ చేస్తాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాయిల్ని మల్చింగ్ అండ్ గ్రీన్ మ్యాన్యూరింగ్ యూజ్ చేసి, ఆర్గానిక్ రెసిడ్యూని యూజ్ చేసి అక్కడ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మల్టీ టైర్ ఈకోసిస్టమ్ డైవర్సిఫికేషన్, లైక్ మనం లైవ్ స్టాక్, అగ్రో ఫారెస్ట్రీ, హార్టికల్చర్, ఫిషరీస్, ఏపీకల్చర్స్ యూజ్ చేసుకొని మల్టిపుల్గా ఫార్మ్ రెవెన్యూని అలాగే మనం క్రాప్ ఫెయిల్యూర్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ని కూడా మనం ఇంక్రీజ్ చేయడానికి మనం ట్రై చేస్తాం అనమాట. సో ఇవన్నీ మెథడ్స్ ద్వారా వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఇంక్రీజింగ్ ఆఫ్ రీజనరేషన్ ఆఫ్ అవర్ సాయిల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి, ద ఫ్యాక్ట్ ఈస్ యూత్ అన్ఎంప్లాయ్మెంట్ హ్యాస్ ఏ హౌస్ హోల్డ్ కాస్ట్. సో ఈ టాపిక్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ వల్ల హౌస్ హోల్డ్స్ మీద చాలా నెగటివ్ ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. సో మీరు అన్ఎంప్లాయ్మెంట్ గురించి ఏదైనా ఆన్సర్ రాస్తే ఫర్ షూర్ అందులో పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే యొక్క రిపోర్ట్ అయితే కంపల్సరీ అందులో ఉండాల్సిందే అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చారు, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారం మన ఇండియాలో 18 నుంచి 29 ఇయర్స్ వయసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 14.8% ఉంది. అండ్ ఎవరైతే డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారో వాళ్ళలో ఇంకెక్కువ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, అరౌండ్ 29% అని చెప్పి ఈ పిఎల్ఎఫ్ఎస్ సర్వేలో ఇచ్చారు. సో ఇదన్నమాట దీని యొక్క ఐడియా. ఎందుకంటే ఫ్యామిలీస్ ఫస్ట్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ట్యూషన్ ఫీజు, వాళ్ళకి కావాల్సిన మంత్లీ మెయింటెనెన్స్, వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్స్, గ్యాడ్జెట్స్ అవన్నీ కూడా విప్పించేసి చాలా అయితే వాళ్ళు ఫోకస్ చేస్తుంటారు, చాలా అయితే వాళ్ళు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి జాబ్స్ అనేవి రాలేదు అన్నట్లయితే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట. ఓవరాల్గా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ వచ్చేసి 14.8%, 29 ఇయర్స్ వరకు ఉంది మన ఇండియాలో అంటున్నారు. అండ్ టెరిషియర్ ఎడ్యుకేటెడ్ యూత్ అంటే డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు 29.4% ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అయితే ఉంది అంటున్నారు. సో ఎందుకు ఫ్యామిలీ గురించి ఇక్కడ మనం తీసుకోవాలి అన్నట్లయితే ఫ్యామిలీస్ చాలా ఇన్వెస్ట్ చేశాయి అండ్ దే విల్ ఎక్స్పెక్ట్ ఎ లాట్ అబౌట్ ద సెక్యూరింగ్ జాబ్స్ ఫర్ దేర్ డాటర్స్ కానీ సన్స్ కానీ. అండ్ మనకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే రిక్రూట్మెంట్ డిలే అవ్వడం, ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడం, స్లో హైరింగ్ ప్రాసెస్ ఉండడం. సో వాటి వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అండ్ కరెంట్ పాలసీ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ని మెయిన్గా ఇండివిజువల్ ఇష్యూ లాగా తీసుకుంటున్నారు, లైక్ స్కిల్లింగ్ కానీ, అపరెంటైషిప్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనం ఏదైనా ఎంప్లాయ్మెంట్ పాలసీస్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డ్యూరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ని చూడాలి, అండ్ నెక్స్ట్ డ్యూరేషన్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించేలాగా చూడాలి, అండ్ ఈవెన్ డిలేస్ ఏవైనా ఉన్నట్టయితే వాటిని తగ్గించాలి, లైక్ రిక్రూట్మెంట్ కానివ్వండి, సెలెక్షన్ ప్రాసెస్ కానివ్వండి, ఓవరాల్గా ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ ఫ్యామిలీ కూడా తీసుకొని గవర్నమెంట్ అనేది పాలసీని తీసుకురావాలి అన్నట్టు ఇక్కడైతే చెప్పడం జరిగింది అనమాట. ఇది ఈ టాపిక్ గురించి. సో ఇక్కడ ఒక ప్రిలిమ్స్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూడండి, మీకు ఒకటి ఐడియా వస్తుంది. ఇదేంటంటే విత్ రెఫరెన్స్ టు రీజనరేటివ్ అగ్రికల్చర్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఇట్ సిక్స్ టు ఇంప్రూవ్ సాయిల్ హెల్త్ అండ్ ఈకోసిస్టమ్ ఫంక్షనింగ్ రాదర్ దాన్ మియర్లీ మెయింటైనింగ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సెకండ్ వచ్చేసి ఇంక్రీజింగ్ సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ కెన్ ఇంప్రూవ్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అండ్ న్యూట్రియంట్ సైక్లింగ్. నెక్స్ట్ వచ్చేసి ద రీజనరేటివ్ అగ్రికల్చర్ necessarily requires complete elimination of synthetic fertilizers and pesticides. The practices such as cover cropping, crop diversification, reduced soil disturbance can form part of regenerative approaches. సో ఈ క్వశ్చన్కి ఏంటో ఆన్సర్ చూసి కింద కమెంట్లో చెప్పండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మన దగ్గర రేపు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది. రేపు అండ్ ఎల్లుండి అయితే ఫ్రీ డెమో క్లాస్ మేమైతే ప్రొవైడ్ చేస్తున్నాము. దట్ ఈస్ ఫర్ ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఫ్రీ డెమో అయితే అవైలబుల్గా ఉంటుంది. మీరు కనుక క్లాస్ వినాలి అనుకున్నట్లయితే ప్లీజ్ డూ డౌన్లోడ్ రాథోడ్ సైన్స్ యాప్ టుడే ఇట్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ డూ లాగిన్ విత్ యువర్ మొబైల్ నెంబర్. సో మీ క్లాస్ స్టార్ట్ అయ్యే ఒక 5 to 10 minutes ముందు నోటిఫికేషన్ వస్తుంది. రేపు క్లాస్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30 to 1:30 వరకు ఉంటుంది. రేపు అండ్ ఎల్లుండి ఓన్లీ 2 days మాత్రమే. యూ కెన్ లాగిన్ with your number in our app and you can watch the class guys. ఓకే, తర్వాత మళ్ళీ డెమో రాలేదు అని చెప్తే మాత్రం ఐ కాంట్ డూ ఎనీథింగ్. సో ఈ రోజు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో యుల్ బి గెటింగ్ ఏ మెసేజ్ అండి. ఓకే, సో మీరు కనుక ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ప్లీజ్ టు కాంటాక్ట్ అస్ ఆన్ దిస్ నెంబర్
ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి 8074765513 అండ్ ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గైస్. అనవసరంగా డిలే చేయొద్దు. ఓకే, దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.